అందరికీ నమస్కారం. ధనస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పని ప్రదేశంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీరు మీ వ్యాపార శైలిలో మార్పులు తీసుకువస్తారు. మీరు సుదూర ప్రయాణానికి వెళ్ళవచ్చు. మీకు సన్నిహితులైన వారి వ్యాఖ్యలు మీ మనోభావాలను దెబ్బతీయవచ్చు. మీరు సోషల్ మీడియాలో తీవ్రమైన సమస్యలపై మీ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. మీకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరుకుతుంది. ఆందోళన, సందేహాలు ఉంటాయి. విలువైన వస్తువులు భద్రంగా ఉంచుకోండి. కొత్త ప్రణాళికలు రూపొందుతాయి. మీ పనితీరు మెరుగుపడుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలపై సంతకాలు జరగవచ్చు. వాటిని ప్రయత్నించి చూడండి. ఆదాయం పెరుగుతుంది. సాంఘిక సేవ చేయడానికి మీకు స్ఫూర్తి కలుగుతుంది. స్వదేశంలోను విదేశంలోనూ మీకు మంచి పరిజ్ఞానం ఉంటుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం కోరుకున్న ప్రయోజనాలను తెస్తుంది. ప్రభుత్వం పట్ల భయం ఉంటుంది. తొందరపాటు వాదనలకు దూరంగా ఉండండి. మీరు అలసటగా ఉంటారు. ఒకరి ప్రవర్తన మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. కోర్టు మరియు న్యాయపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఒక మతపరమైన కార్యక్రమం ఏర్పాటు కావచ్చు. మీకు పూజలు, ప్రార్థనల పట్ల ఆసక్తి కలుగుతుంది. లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. మీరు సంతోషంగా ఉంటారు. వాహనాలు, యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు మంచి రోజుగా ఉంది. మీరు ఏదైనా పెద్ద మరియు విభిన్నమైన పనిని చేపట్టాలని ఆలోచించవచ్చు. కానీ దీనికి చాలా ధైర్యం మరియు సహనం అవసరం. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళడానికి ప్రణాళిక వేసుకుంటారు. ఈ రాశికి చెందిన వ్యాపార మహిళలకు రోజంతా తీరిక లేకుండా ఉంటుంది. కానీ సాయంత్రం వారు తమ కుటుంబాలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. సంబంధాలలో పారదర్శకత మరియు నిజాయితీ మీకు ప్రాధాన్యతగా ఉంటాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు, నిస్తేజంగా ఉన్న పనులు పూర్తవుతాయి. కంటి సమస్యలను నివారించడానికి స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. మీలో ఆత్మవిశ్వాసం మరియు శక్తి నిలిచి ఉంటాయి. మీ భాగస్వామికి సంబంధించిన పాత సమస్య అకస్మాత్తుగా మళ్ళీ తలెత్తవచ్చు. వృత్తిపరమైన విషయాల్లో వివేకం స్పష్టంగా కనిపిస్తుంది. రోజువారీ ఖర్చులపై శ్రద్ధ వహిస్తే పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పరిష్కారం అవుతాయి. మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. పుష్కలంగా నీరు త్రాగండి మరియు మీ నడుమును జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఆనందంతో నిండి ఉంటుంది. మీరు ప్రభావవంతమైన మరియు ఆధ్యాత్మిక వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుంటారు. వారి అనుభవాల నుండి మీరు అనేక ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటారు. విద్యార్థులు తమ ప్రాజెక్టుల పట్ల ఉత్సాహంగా ఉండి వాటిని త్వరగా పూర్తి చేస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం అపఖ్యాతికి దారి తీయవచ్చు. పనులపై మీ శక్తిని వృధా చేయకుండా మీ సొంత కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. సమయాన్ని ప్రశాంతంగా గడపండి. తొందరపడడం లేదా అజాగ్రత్తగా ఉండడం మానుకోండి. మీ సామర్థ్యాలు మరియు కృషి మార్కెట్లో కొత్త విజయాలను అందిస్తాయి. అయితే ఈ ఫలితాలు నెమ్మదిగా ఉంటాయి. పనిచేసే చోట సహోద్యోగితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. వ్యాపారం లేదా ఆఫీస్ పని నిమిత్తం ప్రయాణం ప్రణాళికలు వేసుకోవచ్చు. స్నేహితులతో సమావేశాలు చిరస్మరణీయంగా ఉంటాయి. మీ ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చుకోవడానికి కుటుంబ ఆమోదం లభించవచ్చు. క్రమబద్ధమైన దినచర్య మరియు ఆహారాన్ని పాటించండి. వాతావరణ పరిస్థితుల వల్ల తలనొప్పి మరియు ఒళ్ళు నొప్పులు రావచ్చు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఈరోజు మీ ముందుకు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తలు అందే అవకాశం ఉంది. గతంలో చేసిన కృషికి తగిన ఫలితాలు లభించడంతో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, పెద్దల ఆశీర్వాదం మీకు అదనపు బలాన్ని అందిస్తాయి. మానసిక ప్రశాంతత పెరిగి ఆందోళన క్రమంగా తగ్గుముఖం పడతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి కావడంతో సంతృప్తి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు లేదా కొత్త ప్రణాళికల విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను అందించవచ్చు. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉండి రోజంతా చురుగ్గా పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగులు ఉన్నత అధికారుల ప్రశంసలతో పాటు కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా చదువు, పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు లభించవచ్చు. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో సంతోషంగా గడుపుతూ భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించే అవకాశం ఉంటుంది.
ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మీరు దీర్ఘకాలిక అనారోగ్యం నుండి గణనీయమైన ఉపశమనం పొందుతారు. వివాహిత జంటలు ఈరోజు తమ పిల్లల చదువు గురించి ఇబ్బంది పడవచ్చు. వారి కోసం గణనీయమైన మొత్తంలో డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. మీకు బంధువుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు మీ ప్రియమైన వారితో కలిసి బయటకు వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి ఈరోజు మీరు నిరాశ చెందవచ్చు. సహోద్యోగులు మరియు ఉన్నత అధికారుల పూర్తి మద్దతు కార్యాలయంలో పనివేగం పుంజుకుంటుంది. ఈరోజు మీరు మీ కుటుంబంతో కలిసి కూర్చొని జీవితంలోని ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చు. మీ మాటలు వారిని బాధ పెట్టవచ్చు, కానీ అవి ఖచ్చితంగా పరిష్కరించబడతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కారణంగా ముందుగా అనుకున్న సమావేశం రద్దయితే చింతించకండి. మీరిద్దరు కలిసి ఎక్కువ సమయం గడపగలుగుతారు. ఈరోజు తార్కిక ఆలోచనలకు, తెలివైన సంభాషణలకు మంచి రోజు అని చెప్పవచ్చు. ప్రయాణం, వినోదం, స్నేహితులను కలవడం, రుచికరమైన ఆహారం, దుస్తులు మరియు స్త్రీలతో సన్నిహిత్యం మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తాయి. భాగస్వామ్యాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది మరియు మీ మధ్య గౌరవం పెరుగుతుంది. ఈ రాశివారు ప్రయాణాలు చేయవచ్చు, కానీ దూర ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది. ఈరోజు మీకు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మరింత ప్రేరణ పొందుతారు. ఇది కొత్త స్నేహాలకు మరియు సహకారాలకు దారి తీస్తుంది. కుటుంబంతో సమయం గడపడం మీ సంబంధాలను బలపరుస్తుంది. పనిలో మీ సృజనాత్మకత మరియు శక్తి మీకు కీలక సాధనాలుగా ఉంటాయి. మీరు ఒక ప్రత్యేక ప్రాజెక్టుపై పనిచేస్తుంటే మీ కష్టానికి తగిన ఫలితం లభించవచ్చు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది మీ సహోద్యోగులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ధ్యానం మరియు వ్యాయామం కోసం సమయం కేటాయించడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొంత సమయం ఒంటరిగా గడపడం కూడా మానసిక ప్రశాంతతకు మేలు చేస్తుంది. అదనంగా ఒక కొత్త కార్యాచరణ లేదా అభిరుచిని చేపట్టడాన్ని పరిగణించండి. ఇది మీకు పునరుత్తేజకరమైన అనుభూతిని కలిగిస్తుంది. మీ చుట్టూ ఉన్నవారు మీ శక్తిని, సానుకూలతను గ్రహిస్తారని గుర్తుంచుకోండి. కాబట్టి మీలోని ఆ ఉత్సాహాన్ని సజీవంగా ఉంచుకోండి. ముందు అవకాశాలకు కొరత ఉండదు. ఈరోజు గ్రహస్థానాల అనుకూల ప్రభావం మీకు పెట్టుబడులకు మంచి సమయాన్ని అందిస్తుంది. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఈరోజు మీ కెరీర్లో కొత్త ఏర్పాట్లు మరియు సహకారాలు మిమ్మల్ని మరింత వ్యవస్థీకృతంగా చేస్తాయి. తద్వారా పనులను వేగవంతంగా మరియు మరింత సమర్థవంతంగా పూర్తి చేయడానికి వీలవుతుంది. ఈరోజు ఒక ముఖ్యమైన కుటుంబ నిర్ణయం విషయంలో మీ అభిప్రాయం కోరవచ్చు. ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ప్రాణాయామం, ధ్యానం వంటి అభ్యాసాలను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగుతుంది. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా నదులు, చెరువులు, బావులకు దూరంగా ఉండాలి. అదేవిధంగా నీటిని వేడి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గాయాల పాలు కావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.